మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్నాం. మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరి యొక్క పర్యాయం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నిండు మనసుతో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందుకు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. అంతట గిలాదు కాపురస్తుల సమాధి అయిన తిప్పియుడైన ఎలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచిదైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై, ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీవు నీరు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలముతో ఆజ్ఞాపించుటని అతనికి తెలియజేయక. గమనించండి, సేవకుడైన ఏలియా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అని తన దేవుని బట్టి తను పెన్నిదిలా కాచి కాపాడిన దేవుని యొక్క బలమును బట్టి, ఆయన చూపిన కృపను, మహా అద్భుత కార్యములను బట్టి ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆయన జీవముతోడు అని ఏలియా గారు తన దేవాతి దేవుని బట్టి తను ఆశ్రయించిన, తను నమ్ముకున్న దేవుని బట్టి అతిశయంతో కూడిన మాటను ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. నేను ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నీవు నేను కూడా మనం కొన్ని సందర్భాల్లో మనము ఒక మాటలు చెప్తామండి. మాది పలానా ఊరు, మాది పలానా గ్రామం, మాది పలానా ఇంటి పేరు, మాది పలానా ప్రాంతము, పలానా ఇదంటూ వారికి ఉన్న ఆ బలమును బట్టి, వారికి ఉన్న ఆ బలగం బట్టి వారు అతిశయపడుతూ ఆ అతిశయోక్తితో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాకేంటి, మేము పలానా వారము, మాకేంటి మాది పలానా కులము, మాకేంటి మేము పలానా ప్రాంతానికి చెందిన వారము, మాకేంటి మేము పలానా ఇంటి వారికి చెందిన వారం అంటూ, లేకపోతే వారి రాజకీయ నాయకులను బట్టు, లేకపోతే వారి అభిమాన హీరోలను బట్టు, వారి బలమును బట్టి, వారి అతిశయోక్తి కూడిన మాటలు మనకు కనపడతాయి. అయితే ఏలియా సెలవిచ్చే మాట ఏంటంటే, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాటో చూడండి. ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో, యెహోవా జీవముతోడను. తను దేవుని పట్ల ఉన్న ఆ నమ్మకత్వాన్ని, దేవుడు చేసే అద్భుత కార్యాలను బట్టి, దేవుడు చూపే ఆ మహత్కరమైన కార్యాలను ఎరిగిన వాడై, దేవుని శక్తిని ఎరిగిన వాడై, దేవుని యొక్క బలాన్ని రుచూచిన వాడై ఆయన సెలవిచ్చే మాట, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో. నిశ్చయముగా ప్రియుని వలరా, ఏలియా ఎలవేళ దేవుని సన్నిధిలో నిలిచుండి ఆయన యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి, దేవుని సన్నిధిలో నిలిచిన వాడి, దేవుని సన్నిధానములో గడిపిన వాడి యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందామండి. చూడండి, మనం చూసినట్లయితే ఏలియా గారు ప్రార్థనా శక్తి కలిగిన వాడు, అతి ఆసక్తితో ప్రార్థనా శక్తి కలిగిన వాడు. ఆ మాట కూడా, స్వభావము గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రైజ్ ది లార్డ్. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చిన, భూమి తన ఫలములు ఇచ్చింది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏలియా మన వంటి స్వభావం గలవాడే మనుష్యుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలములు ఇచ్చెను. చూడండి, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత ప్రార్థన ఆసక్తి పరుడో మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉందండి. అంటే ప్రపంచాన్ని, ఈ సర్వ సృష్టిని శాసించగలిగేది దేవుని యొక్క హస్తం అయితే, అటువంటి దేవుని యొక్క హస్తాన్ని కూడా ప్రార్థన మార్చగలదు అని
ప్రార్థన ఆసక్తి కలిగిన వాడు, అతి ఆసక్తితో భారం కలిగి ప్రార్థన చేయగలిగిన వాడు మన ఎలియా గారు. ఈరోజు నీలో ప్రార్థన ఉందా? నీలో ప్రార్థించే స్వభావం ఉందా? నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీ గ్రామం కొరకు ప్రార్థించే స్వభావంలో ఉందా? సమస్యలు వస్తున్నాయని బాధపడుతున్నావు, అప్పుల పాలైపోయిన నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులు చిక్కుకొని పోయావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు తప్ప ఏ రోజైనా నువ్వు మోకరించి ప్రార్థించే అనుభవం నీలో ఉందా? ఎందుకు ఈ సమస్య వస్తుందో అని దేవుని పాదాలు పట్టుకొని విచారించే స్వభావం నీలో ఉందా? ఎంతకాలం వృధాగా నీ సమయాన్ని వృధాగా చేసుకుంటావు తప్ప దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థన పట్ల ఆసక్తి నీలో ఉందా? ఉపవసించి కన్నీరు కాచి ప్రభు పాదాలు పట్టుకునే అనుభవం నీకుందా? ప్రేమైన వాళ్ళారా గమనించండి. ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో యెహోవా జీవముతో అంటూ తన దేవుణ్ణి బట్టిన ఆ ధైర్యముతో ఆ అతిశక్తితో కూడిన మాటలో ఏలియా పలికాడు. అంటాడు, దేవుని సన్నిధిలో నిలబడిన ఏలియా అనుభవాలు ఏంటంటే మంచి ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థన ఆసక్తి కలిగిన వాడు. చూడండి, ఏలియా నీలాంటి నాలాంటి సాధారణమైన రక్త మాంసములు కలిగిన ఒక మనుషుడే. అయితే ఏలియా ప్రార్థన చేయగా వర్షము 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదండి. అతడు మరలా ప్రార్థించగా ఆకాశం తన వర్షమునిచ్చిందంట, ఆ భూమి తన ఫలమునిచ్చిందంట. ఈరోజు నీవు కనీసం నీ కుటుంబ పరిస్థితులను మార్చుకోగలుగుతున్నావా? మనుషుడు ప్రార్థన చేయగలిగితే తల్లకిందులుగా చేయటకు దేవుడు శక్తిమంతుడు. ఈ యావత్తును ఏదైనా ఆయన సమకూర్చి జరిగించుటకు ఆయన సముద్రుడండి. నువ్వు నిజంగా మొరపెట్టగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు, ఉన్న వాటిని లేని వాటిగా ఆయన చేయగలడు. నీకోసం ఏదైనా దేవుడు చేయటకు సిద్ధముగా ఉంటాడు. అయితే నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? ఈరోజు నీ కుటుంబం పాడైపోయి ఉందా? అప్పుల సమస్యలో ఇరుక్కొని నువ్వు అల్లాడిపోతా ఉన్నావా? ఇంకా ఎంత కాలము నీవు అలాగే కన్నీరు కార్చుకుంటూ నీవు అలాగే సతికిల పడిపోయి కూర్చుంటావు? ప్రేమైన వర్లారా, ఈ మాటలు వింటూ నువ్వు ఎవరైనా సరే ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు బాగు చూసుకోవాలంటే, పాడైపోయిన నీ పిల్లలు నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే, పడిపోయిన నీ కుటుంబాన్ని మరలా నువ్వు కట్టుకోవాలంటే, పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు మరలా నీ కుటుంబంలో కట్టును గాక. ఎప్పుడైతే నువ్వు మరలా ప్రార్థన అనుభవంలోకి నీ వస్తావో, పాడైపోయిన నీ కుటుంబాన్ని మరలా కట్టుకుంటావో. ఈరోజు నీ ప్రార్థన ఆసక్తిలో ఉందా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏలియా గారైతే ప్రార్థనాపరుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వైనా నేనైనా సరే ప్రార్థన ఆసక్తి కలిగి మనం జీవించుతుము గాక. చూడండి, 3వ మాట కూడా మీకు నేను చూపిస్తాను. ఏలియా గారు విధేయత కలిగిన వారు. ఏలియా గారు విధేయత, దేవుని పట్ల విధేయత కలిగిన వారు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. 1వ రాజులు 17వ అధ్యాయం 2వ వచనం, 2 నుంచి 5. 17:2-5. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైనకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అతడి నుండి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. దేవుడు ఏమైతే చెప్పాడు, దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటాడు, దేవుడు ఎక్కడికైతే పొమ్మంటాడు, మాట తప్పకుండా దేవుని మాటకు విధేయత చూపి ప్రభువు చెప్పిన ప్రతి మాటకు లోబడి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జీవించసాగాడు ఏలియా గారు. ఏలియాలో ఉన్న 3 లక్షణం ఏంటంటే, ఏలియా దేవుని మాటకు విధేయత చూపాడు. ఈ రోజు నీలో విధేయత ఉన్నదా? దేవుని మాటకు లోబడి తత్వం నీలో ఉందా? ప్రియమైన వాళ్ళారా, ఏలియా గారైతే, అయ్యా ఆ అరణ్యంలో నాకు ఎవరు భోజనం పెడతారు? ఆ అరణ్యం నీళ్ళు ఎలా వస్తాయి? నాకు ఎలా అక్కడ నేను ఉండాలి? అక్కడ ఎండ కదా, అక్కడ వాన కదా, అక్కడ చలి కదా అంటూ కొంటి సాకులు చెప్పలేదండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏమి తినమంటే అది తిన్నాడు. కాకోలముతో ఆహారం పంపిస్తే ఏలియా సంతోషంగా అది తిని నిద్రపోయాడండి. ఒక విధవరాలింటికి ఎల్లు ఏలియా, అక్కడ నేను పోషిస్తాను అని ఏలియాతో దేవుడు చెప్తే, అయ్యా కరువు కాలం కదా, అక్క ప్రదేశం అంత కరువుతో నింపబడి ఉంది, వర్షాలు లేవు, నేను ఎలా తినగలను అక్కడ అంటూ ప్రభువును ప్రశ్నించలేదండి. ఒక విధవరాలింటికి వెళ్ళి, నీ ఇంటిలో ఉన్న పిండిలో మొట్టమొదటి రొట్టె నాకు ఇవ్వమని ప్రభువు చెప్పిన రీతిగా అక్కడికి వెళ్ళి ఆమె వద్ద పోషించబడ్డాడు.
ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏమి చేయమంటే అది చేశాడు. ఏనాడు ప్రభువుని ప్రశ్నించలేదు. ఏనాడు ప్రభువుకు ఎదురు తిరగలేదు. ఈనాడు ప్రభుని ఇలా ఎలా జరుగుద్ది అని ప్రశ్నించలేదు. ప్రభువు చెప్పిన మాటకు, దేవుడు సెలవిచ్చిన మాటను తూచ తప్పకుండా పాటించాడు. అంటే ఏలియాలో మనకు కనబడేది విధేయత. ఈ రోజు నీలో విధేయత ఉన్నదా? ప్రభువు మాటకు లోబడే విధేయత ఉన్నదా? దైవజనులు వాక్యం బోధిస్తూ ఉంటే ఆ మాటలకు లోబడే విధేయత నీలో ఉందా? ప్రభు ఒక మాట దైవజనుల ద్వారా వాక్యము గద్దిస్తూ ఉంటే ఆ మాటలకు లోబడి ఆ మాటల ప్రకారం జీవించే ఆ దీనత్వం నీలో ఉందా? లేకపోతే నన్నే అంటారా, నన్నే మాట్లాడతారంటూ సేవకుని పైన, సంఘం పైన అలిగి సంఘానికి పోకుండా వ్యతిరేకంగా చేసే కార్యాలు నీలో ఉన్నాయా? ఈరోజు నువ్వు ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఈ వాక్యం వింటున్న ఎవరివైనా సరే విధేయత నేర్చుకోగలిగితే ఆశీర్వాదాన్ని చూస్తావు. తగ్గింపు తత్వం నేర్చుకోగలిగితే, దేవుని మాటకు విలువ చూపి ఆయన మాట ప్రకారం, ఆయన చిత్తానుసారం నువ్వు జీవించగలిగితే నీ కుటుంబంలో గొప్ప మేలును చూస్తావు. నా ప్రియమైన వారలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరివైనా సరే ప్రభునిస్తూ చదివిస్తున్నాడు. నేను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాను అని దేవుని బట్టి అతిశయోక్తితో మాట్లాడిన ఏలియా అనుభవాలు. మొదటిగా దేవుని యొక్క తలంపులు ఎరిగిన వాడు, రెండవదిగా ప్రార్థనాపరుడు, మూడవదిగా విధేయత కలిగిన వాడు, నాలుగవదిగా దర్శనములు చూచువాడు. దేవుని యొక్క దర్శనములు చూచువాడు. దేవుని సన్నిధిలో గడిపిన ఏలియా ఎన్నో దర్శనాలు చూచాడు. దేవుడు నడిపిస్తున్న ఆ మార్గాల్లో దర్శనాలు చూసేవాడు. ఈ రోజు నీవు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని మందిరంలో ఉండగలిగితే, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ గ్రామాన్ని బట్టి, నీ ప్రాంతాన్ని బట్టి దేవుడు అనేకమైన దర్శనాలు నీకు చూపుదురుగాక. అటువంటి దర్శనాలను పొందాలంటే దేవుని సన్నిధిలో నేను నిలబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు కాలక్షేపం చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు మమేకం అవ్వాలి. అలా ఉండగలిగితే నీ కుటుంబాన్ని బట్టి నా దర్శనాలను చూస్తావు. ఆయన చూపే ఆ గొప్పటి దర్శనాలను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభునితో చెప్పే మాట, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను ఆయన యెహోవా జీవంతో అని చెప్పినట్టుగా ఈ రోజు దేవాది దేవుడి యొక్క సన్నిధిలో నేను నిలవగలిగితే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుందాము గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి మాటలు మీతో మాట్లాడారు నాయన. మీరు పలికిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం చెప్తా ఉన్నాం నాయన. ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అని ఏలియా చెప్పిన రీతిగా నాయన, మిమ్మల్ని బట్టి ఏలియా గారు అతిశయపడ్డాడు. స్తోత్రాలు నాయన. అయ్యా మేము కూడా మిమ్మల్ని ఆధారం చేసుకొని అతిశయపడాలి. ఈ లోకాన్ని చూసి, ఈ లోక మహిమను చూసి మేము సంతోషపడుకున్నాం. కేవలం మిమ్మల్ని బట్టి మేము అతిశయపడాలి. మిమ్మల్ని బట్టి మేము ఆధారం చేసుకోవాలి ప్రభు అని స్తోత్రాలైనా. ఈ వాక్యం ఎందరైతే విన్నారు వారందరినీ మీరు దీవించిన, వారి కుటుంబాలు నిండాలుగా ఆశీర్వాదాలతో కుమ్మరించి నైనా వారి కుటుంబాలను కట్టి అయ్యా ప్రతి కుటుంబంలో మీరు సంచారం చేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.